వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఇవాళ కొత్తగా చెప్పబోతున్నాను. అదేమనుకుంటున్నారా? కోతుల గుంపుకి మినుగుని పురుగుకి మధ్య జరిగే గొడవ భలే సరదాగా ఉంటుంది. ఆ గొడవలో మనం కూడా కలిసిపోతాం. శ్రద్ధగా వినండి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో గర్వపోతు కోతుండేది. అబ్బో, అది చెప్పే గొప్పలు వింటే అమ్మో అనిపిస్తూ ఉంటుంది. ఈ అడవి మొత్తానికి బలమైందని నేనే, తెలివైందాన్ని కూడా. నాతో ఎవరు పెట్టుకోకండి, నన్ను ఎవరు ఓడించలేరు అంటూ ఆ పొగరుపోతు కోతి అడవంతా తిరుగుతూ ఉండేది. ఓ రోజు కడుపు నిండుగా అరటిపళ్ళు తిని బ్రేవమని తేనుస్తూ ఓ మర్రి చెట్టు కింద పడుకుంది. సరిగ్గా అప్పుడే ఓ మినుగుని పురుగు అటుగా వచ్చింది. కోతి పక్కన అరటిగలను చూసి మినుగుని పురుగు కూడా కళ్ళు జిగేలుమన్నాయి. అబ్బబ్బబ్బా, ఎంత బాగుందో అరటిగల అనుకుంటూ మినుగుని పురుగు గెల చుట్టూ తిరుగుతోంది. ఆ శబ్దానికి నిద్రపోతున్న కోతికి మెలకువ వచ్చింది. చాలా విసుగ్గా చిరాగ్గా, ఎవరది నిద్రపాడు చేస్తోంది? ఓ నువ్వా? నీకు ఇక్కడేం పని? కొట్టానంట మళ్ళీ. అంత లేదులే కోతి బావా, అసలు నువ్వు నన్ను పట్టుకోవడమే అవ్వదు. ఏంటేంటి? నేను నిన్ను పట్టుకోలేనా? అది చూద్దాం అని ముందుకు జరిగి మినుగుని పురుగుని ఒక్క దెబ్బ వేయిపోయింది. మినుగుని పురుగు ఊరుకుంటుందా? టక్కన పారిపోయింది. అప్పుడు మినుగుని పురుగు కోతి వంక చూసి, ఆహాహా, ఏది నన్ను పట్టుకుంటారన్నా? నువ్వే కాదు, నీ సైన్యం మొత్తం వచ్చినా సరే నన్నేం చేయలేరు. కోతికి విపరీతమైన కోపం పెరిగిపోయింది. కళ్ళు ఎర్రగా చేసి, నాతో సవాల్ చేస్తున్నావు, జాగ్రత్త. రేపిదే సమయానికి మర్రి చెట్టు కిందకి నా సైన్యాన్ని మొత్తాన్ని తీసుకొస్తా. ఏం చేస్తావో చూస్తా. కోతి కోపాన్ని చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఏంటి, ఇంత చిన్న పురుగుకి అంత పెద్ద కోతుల సైన్యంతో యుద్ధమా? ఈ విషయం అడవంతా వెంటనే చెప్పేయాలి అంటూ ఓ చిలక అందరికీ చెప్పడానికి బయలుదేరింది. తెల్లారింది. జంతువులన్నీ మర్రి చెట్టు కిందకు చేరాయి. ఏం జరుగుతుందో చూద్దామని. మినుగుని పురుగు నెగ్గుతుందా, కోతుల గుంపు నెగ్గుతుందా? ఈలోగా కోతి తన సైన్యాన్ని వెంటేసుకుని అక్కడికి వచ్చింది. అందులో ఓ కోతి, ఎక్కడా పురుగు, నా కాలుతో నలిపేస్తాదని. అప్పటికే ఆ మినుగుని పురుగు ఆ కోతి భుజం మీద వాలింది. ఇదంతా కోతి గమనించుకోలేదు. మిత్రమా కోతి బావా, నువ్వు కొంచెం ఇటు చూడు, నేను నీ భుజం మీదే వాలి ఉన్నాను. నా భుజం మీద వాలుందిరా, వచ్చి పట్టుకోనరా, చూస్తూ ఉంటారేంట్రా? అలా అనగానే వెనకాలన్న కోతులన్నీ పొలవమంటూ ఆ కోతి మీదకు దూకి కోతిని టపటపామని కొట్టడం మొదలుపెట్టాయి. అబ్బబ్బా, అయ్య బాబు, ఎందుకురా బాబు కొట్టేస్తున్నారు, ఆపండ్రా. ఈలోగా మినుగుని పురుగు పక్కనే ఉన్న చెట్టు మీద వాలి, నేను ఎక్కడున్నాన్రా అనగానే కోతులన్నీ మినుగుని పురుగు వైపు పరిగెట్టాయి. కాసేపటికి ఆ కోతి లేచి, ఓడి అమ్మ బంటి, దాన్ని కొట్టమంటే నన్ను చంపేశారు కదరా. కోతి బుద్ధి పోనివ్వలేదు కదరా. ఇప్పటికైనా అర్థమైందా కోతి బావా? నాతో పెట్టుకుంటే అంతే మరి. టాటా, బాయ్ బాయ్, సీ యూ. విన్నారా పిల్లలు? కథ అర్థమైందా? గర్వం ఎప్పుడూ పనికిరాదు అన్ని వేళలా. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.